మీరు బాగా నిద్రపోతున్నారా? లేదా మీకు నిద్ర సరిగ్గా పట్టడం లేదా? ఆరోగ్యంగా ఉండడానికి మీకు నిద్ర ఎంత అవసరం? బాగా నిద్రపోవడానికి చిట్కాలేమిటి? ప్రపంచ నిద్ర దినోత్సవం అంటూ ఓ రోజు జరుపుకుంటారని మీకు తెలుసా? శారీరకంగా, మానసికంగా మనిషికి విశ్రాంతినిచ్చేది నిద్ర. ఇది మన శరీరాన్ని పూర్తిగా ఉత్తేజపరుస్తుంది. ఇక ప్రపంచ నిద్ర దినోత్సవం మార్చి 14న జరుపుకుంటారు. సరైన నిద్ర గురించి అవగాహన పెంచడానికి ఈ స్లీప్ డేని జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 37% మంది నిద్రపోవడంలో కష్టపడుతున్నారు. అంతేకాదు 10% మంది నిద్రకి పూర్తిగా దూరమవుతున్నారు. ఇక మన ఇండియా విషయానికొస్తే 59% మంది భారతీయులు 6 గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతున్నారు. కానీ నిజానికి నిద్రా సమయం 7 నుంచి 9 గంటల వరకు ఉండాలి. భారత్లో కేవలం 39% మంది 6 నుంచి 8 గంటలు నిద్రపోతున్నారు. అటు 20% మంది పెద్దలు 4 గంటల నిద్రతోనే సరిపెట్టుకుంటున్నారు. సరే, నిద్ర పట్టకపోవడానికి 1,00,000 కారణాల్లో ఓ ముఖ్య కారణం సెల్ ఫోన్. ఓ సర్వే ప్రకారం 6% మందికి ఫోన్ కాల్స్ లేదా నోటిఫికేషన్ల సమస్య ఉంది. 72% మందికి వాష్రూమ్కి వెళ్లడంతో నిద్ర డిస్టర్బ్ అవుతోంది. 25% మందికి అనారోగ్యమైన సమస్యలతో నిద్ర పట్టదు. 22% మందికి శబ్దాలతో పాటు దోమల వల్ల నిద్ర పట్టడం లేదు. నిద్ర పట్టకపోవడానికి మరో ముఖ్య కారణం చిన్నపిల్లలు ఉన్నవారు, అలాగే డబుల్ షిఫ్ట్స్లో పనిచేసేవాళ్ళు. వీళ్ళకి ఎక్కువగా నిద్ర అనేది సరిగ్గా పట్టదు. ఇటు ఆరోగ్యంగా ఉండడానికి 8 గంటల నిద్ర అనే ఆలోచన మానుకోండి. ప్రతి వ్యక్తికి అవసరమైన నిద్రా సమయం ఆ వ్యక్తి శరీర తత్వాన్ని బట్టే ఉంటుంది. తక్కువ లేదా ఎక్కువ అని కాకుండా మంచి నిద్ర పట్టి లేవగానే మీరు ఉత్సాహంగా ఉంటే చాలు. అంతేకాని ఎంత సమయం నిద్రపోయారన్నది ముఖ్యం కాదు. మీకు తెలుసా, మీరు సరిగ్గా నిద్రపోయిన రోజు మీ శరీరం, మెదడు కీలకమైన పనులు పూర్తి చేస్తాయి. శరీరం తన కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది. అలాగే మెదడు సూపర్ ఫాస్ట్గా తయారవుతుంది. మీరు తక్కువ నిద్రపోతే మీ శరీరం, మెదడుకు కావాల్సిన ఎనర్జీ దొరకదు. ఇంకో ముఖ్య విషయం, ఆల్కహాల్, స్మోకింగ్, కాఫీ, కూల్ డ్రింక్స్, అలాగే నిద్ర మాత్రల వల్ల మీకు కొంత సమయం వరకు నిద్ర పట్టొచ్చేమో, కానీ అది అనారోగ్యకరమైన నిద్ర అని మర్చిపోకండి. ఆరోగ్యకరమైన నిద్ర అంటే మీరు నిద్ర కోసం ఏమీ తీసుకోకుండా బెడ్ మీద పడుకోగానే నిద్ర వచ్చేది. నిత్యం ఉరుకుల పరుగుల ఈ స్పీడ్ జీవితంలో కాసింత కంటి మీద కునుకు ఒంటికి మంచిదే. అందుకే హ్యాపీ స్లీపింగ్. మరో సునామీకి తేదీ ఖరారైంది. వివరాలు తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ను చూడండి.